అందరికీ నమస్కారం అండి. ముందుగా వాహిని మీడియా ప్రేక్షకులకు స్వాగతం. చంద్రగిరి గడ్డపై యువగలం గర్జించింది. చెవిరెడ్డి అరాచక కోటను బద్దలు కొడుతూ నారా లోకేష్ గారు నిప్పులు చెరిగారు. ముఖ్యంగా భక్తులపై దాడి చేసిన అవినీతికి పాల్పడినా ఊరుకునే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు నారా లోకేష్ గారు. నారా లోకేష్ గారు చంద్రగిరిలో మాట్లాడుతూ ముఖ్యంగా గత ప్రభుత్వంలో జరిగిన అరాచకాలు మనందరం చూశాం. అవినీతి చేసి జైలుకు వెళ్ళే వాళ్ళని చూశాం. కానీ ఏకంగా ఆ వెంకన్న స్వామి ఇచ్చే లడ్డును కూడా వదలకుండా ఇంటికి పంపించిన ఘనత మీది. మరి దేవుడి దగ్గర కూడా రాజకీయం చేస్తారా? మరి వ్యవస్థలన్నిటినీ అస్తవ్యస్తం చేస్తున్నారని నారా లోకేష్ గారు మండిపడ్డారు చంద్రగిరిలో. ఆ చెవిలో పువ్వు పెట్టే చెవిరెడ్డిని ఏమయ్యా, 600 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో నువ్వు కొట్టేసిన సొమ్మంతా ఎక్కడిది? సాక్షాత్తు ఆ సైకోకే నువ్వు చెవులో పువ్వు పెట్టావంటే నీ అవినీతి ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుందా అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేనే పెద్ద సైకో అనుకుంటే నాకంటే మించునోడివి నువ్వు, ఆడు కూడా భయపడేలా చేశావు. మరి నారా లోకేష్ గారు మండిపడ్డారు. అయితే ఇక్కడ 3 రోజుల క్రితం ఒక దారుణం జరిగింది. స్వామి దర్శనానికి పవిత్రంగా వెళ్తున్న భక్తులపై మీ వైకాపా కార్యకర్తలు తాగి బైకు అడ్డం పెట్టి వారి మీద దాడి చేస్తారా? మరి తన దేవుడిని దర్శించుకుంటామని ప్రాధేయపడిన భక్తుడిని కొడతారా? ఒక భక్తుడిని కొడతారా? ఇది పద్ధతి కాదు. మరి ఆ భక్తులకు మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి. లేదంటే గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని వదిలిపెట్టం, మీ కార్యకర్తలను వదిలిపెట్టం. మరి మీకు ఆ దేవుడు అంటే ఏంటో చూపించే బాధ్యత నేను తీసుకుంటానని నారా లోకేష్ గారు మండిపడ్డారు. శ్రీ వెంకటేశ్వర స్వామి మీద పడి ఏడిస్తే ఏమవుతుందో చూశారు కదా. 151 సీట్లు ఉన్న మిమ్మల్ని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారు. మరి అయినా మీకు బుద్ధి రాలేదు. తప్పు చేయని భక్తులపై దాడి చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మరి నారా లోకేష్ గారు ఇలా మండిపడ్డారు. అయితే ఇక్కడ అధికారంలోకి వచ్చిన 22 నెలల్లోనే మన పులివర్తి నాని సుమారు 900 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. మరి ఇది మా ప్రభుత్వం ఘనత. అయితే గత 5 ఏళ్లలో కనీసం మీరు రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదు. కానీ ఇప్పుడు మేము రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు కడుతున్నాం. మరి అభివృద్ధి సంక్షేమం అనేది మాది. మరి అభివృద్ధి అంటే అభివృద్ధి, అదేవిధంగా సంక్షేమం అనేది మాకు 2 కళ్ళు లాంటివి. మరి ఎన్డీఏ కూటమి ఆంధ్రాలో బలంగా ఉంది. 1 కాదు, 2 కాదు, గుర్తుంచుకో. వరుసగా 3 టర్ములు మనమే అధికారంలోకి వస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లే వరకు విశ్రమించేదే లేదు. చంద్రగిరి నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించే బాధ్యత మాది. చూశారు కదా గాయస్, మరి లోకేష్ గారి మాటల్లో ఎంత ఆవేశం ఉందో, చంద్రగిరి అభివృద్ధిపై ఎంత కసి ఉందో. అరాచక శక్తులను తరిమికొట్టి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వాహిని మీడియా యూట్యూబ్ ఛానల్. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. నా పేరు విశ్వరూపాచారి. ధన్యవాదాలు.